వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. కానీ డబ్బింగ్ చాలా సినిమాలకు కూడా చెప్పారు కదా మీరు. చెప్పా. గుర్తున్నాయి సీన్స్? ఏ హీరోయిన్స్ కు చెప్పారు ఎక్కువ? చాలా తక్కువ. ఈ రోల్ ఎవరికి తెలియదు ఏం రోల్ ఈ డబ్బింగ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సెకండ్ హీరోయిన్ ఒక ఆవిడ ఉంటారు, జై హీరోయిన్ సంతోష్ అని. సంతోష్ అని అది నేనే. ఓ మీరేనా? గొంతు మార్చి అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, అలా ఉంటుంది. అదేదో అంత గుర్తులేదు, చెప్పాను. ఇంకా హీరోయిన్ చెప్పారు? ఆర్జీవి గారి క్యాంప్ లో పనిచేసాం. ఆయన సినిమాల్లో మర్రి చెట్టులో సుష్మితా సేన్ గారి సిస్టర్, మధ్యాహ్నం హత్యలో ప్రియాంక కోటారి గారు, అట్లా కొన్ని చెప్పాము. సీరియల్స్ ఎక్కువ చెప్పాను. నాగాస్త్రం అని ఒక సీరియల్, అందులో నేను యాక్ట్ చేసా. తర్వాత లక్ష్మి గారికి డబ్బింగ్ కూడా చెప్పాను. పెద్ద లక్ష్మి గారికి నాగాస్త్రం సీరియల్లో హీరోయిన్ పేరు లక్ష్మి గారు. ఆవిడ 3 పాత్రల్లో వేస్తే 3 పాత్రలకే చెప్పాడు డబ్బింగ్. ఎక్కువ సీరియల్స్ చెప్పేదాన్ని. ఏమో గొంతు మార్చి నాకు ఇప్పుడు జానకి గారి లాగా కూడా ఇమిటేట్ చేయగలను. ఒకసారి సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం, అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం, బాధ తీరేదెప్పుడో ఆశ పుట్టిన నాడే. కానీ డబ్బింగ్ అండ్ యాక్టింగ్ ఈ కెరీర్ లో ఏది హ్యాపీనెస్ ఇచ్చింది మీకు బాగా? సాటిస్ఫాక్షన్ అన్ని ఏ దశలో ఆ దశ అండి. ఓకే, ఏ దశలో ఆ దశ. అరే ఆ ఒక్కటి అడక్కని ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది కదా, అందులో జానీ లీవర్ గారు అమ్మాయి, ఆమెకి నేనే కదా చెప్పింది. అల్లం నరేష్ గారి సినిమా. ఓ ఆమెకి మీరే చెప్పారా? బాగా చేసింది తను. సో ఆవిడకి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ కి తగ్గట్టు చెప్పాను. ఓకే, అట్లా. డబ్బింగ్ ఇస్తారండి మంచి డబ్బులు కదా? ఎక్కడ తక్కువ ఇస్తారు. ఓకే, ఎంత లేదన్నా యాక్టింగ్ కే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎంత అని అడగండి. బట్ ఇప్పుడు ఎనీహౌ బిజీగా అయితే ఉంటుంది లైఫ్. ఆక్యుపైడ్ గా ఉన్నానండి చాలా. అది పక్కన వాళ్ళతో పోల్చుకున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. అవును, వద్దు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్ ఆఫ్టర్ హీ కమ్స్ ఫ్రమ్ స్కూల్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. చాలు. సూపర్. అలా ఉంటే చాలు అంతే. ఒక అమ్మాయి జీవితం ఇంతకన్నా ప్రశాంతంగా ఇంకెవరుంటారు? మీరు అన్నట్లుగానే అందరినీ ద్రాక్ష పండు ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, దాని వెనకాల వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు. ఆయనకు తెలియదా అండి మనకి రాసిన వాళ్ళు, వాట్ ఆర్ వి కేపబుల్ ఆఫ్, హౌ మచ్ క్యాన్ వి టేక్ అని. ఎందుకండి ఆ స్ట్రెస్ అయిపోయి నేను వాడి మీద చూపించి ఇంట్లో చూపించి వద్దు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్. కోప్పడకుండా వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకొని అన్నమే పెడతాము, ఏదో హోంవర్కే చేపిస్తాము, ఎక్స్ట్రాడినరీగా మనం ఏం చేసాము. వాళ్ళ అమ్మ ఆ ఏజ్లో అవైలబుల్గా ఉండాలి ఒక చైల్డ్కి అని నా ఫీలింగ్. కానీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి, జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా అంటున్నారు కదా, వాళ్ళకి మోరల్స్ ఎథిక్స్ లేకుండా పెంచితే చాలా చాలా దారుణాలు చూస్తాం. ఒకప్పటికన్నా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసే సోర్సెస్ ఎక్కువ. ఒకప్పుడు కొంచెం భయము భక్తి ఉండేది, ఇప్పుడు రెండు లేవు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నేను ఒక 35 years ఆఫ్ ఏజ్ దాటిన అమ్మాయిగా నాకేది కరెక్ట్, నా లిమిటేషన్స్ ఏంటని నేను తెలుసుకోగలగాలి ఫస్ట్. ఇఫ్ ఐ వాంట్ మై హౌస్ టు బి పీస్ఫుల్, నేను పీస్ఫుల్గా ఉండాలి. నేను అరిచి గోల చేసి గరిటెలు ఎత్తేసి వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలంటే కుదరదు. సో నేను పీస్ఫుల్గా ఉండాలంటే నాకు కొంచెం ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ టైంని నేను ప్రాపర్గా యూజ్ చేసుకోగలగాలి. కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ ఉండాలి. పిల్లల మీద అలవద్దన్న సెన్స్ ఉండాలి. పిల్లల ముందు కొట్లాడొద్దన్న సెన్స్ ఉండాలి. ఒకవేళ తనేమన్నా విసుగ్గా మాట్లాడితే తర్వాత మాట్లాడదాం, నాకు హెడేక్ వస్తుంది, ఏం చెప్తే వాళ్ళు ఆపుతారు అన్న సెన్స్ ఉండాలి. సొసైటీకి మెసేజ్ అని కాదులే కానీ చాలా మారాలి. ఎందుకంటే మనం చైల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక మర్డర్ జరిగిందంటే అమ్మా అని అంటాం. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, అవునా అట్లా. ఎందుకంటే అండి యూస్ టు అయిపోయింది ఇన్ఫర్మేషన్. అది రోజు చెప్పి చేసి చూసి 1కి 100 సార్లు చెప్పి జనరలైజ్ చేసేసాం మనం ఒక క్రైమ్ని. ఎంతమంది మగోళ్ళు ఎక్కువ చంపేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా భయంకరంగా చంపారు. ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా పూణేలో తోసేసింది చూసాను. నేనే ఎన్ని డిబేట్స్ చేస్తాను, ఏంటి ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ప్రతిరోజు చిన్న పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు తల్లులను చంపేస్తున్నారు. హైర్ చేసి ప్రొఫెషనల్ కిల్లర్స్ మరి. సో నిజంగా సొసైటీ చాలా మారాలి. అట్లీస్ట్ అంటే సొసైటీ మారాలని నేను చెప్పను, పేరెంట్స్ మారాలి. ఇందాక మీరు చెప్పిందే విమెన్
ఉమెన్ మారాలి. నిజంగా చెప్పినట్లుగానే కొంత టైం పిల్లలకి కేటాయించాలి, స్పెండ్ చేసి పిల్లలకి చదువు చెప్పనక్కర్లేదు, మోరల్స్ ఎథిక్స్ పెంచితే అవి చెప్పి పెంచితే చాలు. అట్లీస్ట్ వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ అంటే ఒక 15-16 వచ్చేలోపు వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది సొసైటీతో ఎలా ఉండాలి, అమ్మాయితో ఎలా ఉండాలి, అమ్మాయే కాదు అబ్బాయిలతో కూడా ఎలా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. చిన్నపిల్లలకి 6th 7th అడిగితే అసలు వాడుకున్న నాలెడ్జ్ మనకు కూడా ఉండదు చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. కానీ వాళ్ళ నాలెడ్జ్ని ఎలా ఛానలైజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. అది పేరెంట్ కరెక్ట్గా తెలుసుకొని చెప్పగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ నేను సరిగ్గా లేకుండా నా లైఫ్ తోటి వాళ్ళకి చెప్పినా ఇప్పుడు వాడు తిరిగి అనలేడు కాబట్టి నోరు మూసుకుంటాడు. కానీ ఎక్కువసేపు పట్టదు, ఇంకో 4-5 ఏళ్లలో మరి నువ్వు చేసేది ఏంటి అని అంటాడు. వాడు కరెక్ట్గా ఉండాలని నేను అనుకుంటే ఫస్ట్ నేను కరెక్ట్గా ఉంటా. ఆ విధంగా నన్ను చాలా చాలా మార్చింది నా కొడుకే. వాడు నాకు టీచర్. లైఫ్లో ఎప్పుడైనా ఏడ్చారా మీరు? ఎందుకు ఏడవనండి, చాలా ఏడుస్తా. ఎందుకు? ఇప్పుడు ఏడవమని ఏ సందర్భాలలో ఎక్కువ? ఎమోషనల్ నేను. అది ఓకేనండి. ఎక్కువ ఇప్పుడు తలుచుకున్న కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి అన్న సిచ్యువేషన్స్. ప్రస్తుతానికి నాకు ఏది తలుచుకున్నా కళ్ళంబడి నీళ్ళు రావు ప్రస్తుతానికి. ఆ సందర్భం నేనేది తలుచుకోను. ఫస్ట్ పాయింట్, మా అమ్మ పోయిన కొత్తలో బాగా ఏడుపు వచ్చేది. ఒక 1 year పట్టింది నాకు రికవర్ అవడానికి. ఓకే. నార్మల్ డెత్ లేకపోతే అంటే హార్ట్ కార్డియాక్ అరెస్టే. అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ లేను, మా అక్క దగ్గర ఉన్నా. వెళ్ళి 3 రోజులైంది, పోయింది. అందరం తిరిగేసి వచ్చాం. షాక్ మాకు అది. మధ్యరాత్రి ఎప్పుడో పోయిందంట. ఇప్పుడు ఒక డాటర్గా అంత నిలబెట్టింది నన్ను ఆ మనిషి. ఆవిడ పోతే నేను లేను ఒకటి, ఇంకొకటి బయట ఎక్కడో ప్రిజర్వ్ చేయాలి ఆమె బాడీని. మా అన్నయ్య వచ్చేంత వరకు కార్యక్రమాలు చేయడానికి లేదు. పోయిన 3 రోజుల తర్వాత చేసాం. ఏం చేస్తాం ఎవరమైనా. చాలా బాధ ఉండింది నాకు. నేను చాలా తిట్టుకున్నాను నేను అట్లా. వాట్ అబౌట్ నాన్నగారు? ఆయన ఉన్నారు. ఇప్పుడు హెల్తీగానే ఉన్నారు. ఆయన మెంటలీ ఏది పెట్టుకోరు. ఓకే. అది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. ఏదున్నా సరే వదిలేస్తాడు ఆయన. ఓకే. అది ఒక విధంగా మంచి క్వాలిటీ. అవును, మంచి క్వాలిటీ. మీ దగ్గర ఉంటున్నారు నాన్నగారు? ఉన్నారు. సూపర్. నాన్నగారి పేరు? సుబ్రహ్మణ్యం. ఆయన చాలా పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన చాలా గొప్ప కూతురు కన్నారండి. లేదండి, అస్సలు కాదు. నాకన్నా మా అక్క గొప్పది. మా అన్నయ్య గొప్పవాడు. ఆస్ట్రేలియాలో ఉన్నారు. డాన్స్ స్కూల్ ఆవిడ. ఒక 150-180 మెంబర్స్ కి డాన్స్ ఆస్ట్రేలియాలో. అండ్ ఆవిడ చైల్డ్ థెరపిస్ట్, ఆటిస్టిక్ బిహేవియరల్ థెరపిస్ట్. బిహేవియరల్ థెరపిస్ట్. మా బావగారు కూడా హోమియోపతి డాక్టర్. కానీ అక్కడ మల్టిపుల్ బిజినెస్లు తీసుకొని అది మేనేజ్ చేస్తున్నారు. 2 పిల్లలు. నేను కొంచెం కోపం తొందరగా అవుతాను, అర్థం చేసుకోకపోతే అయిపో అని వదిలేస్తాను. కానీ అది ఫ్యామిలీని బైండ్ చేసే సోర్స్ మా అక్కనే. అది అమ్మని, డాడీని, వాళ్ళ వివిడ్ ఎమోషన్స్ ని అదే మేనేజ్ చేస్తుంది. అండ్ పెద్దరికంగా మా అన్నయ్య కూడా. వాళ్ళు గొప్ప వాళ్ళు, నేను కాదు. అన్నయ్య కూడా ఆస్ట్రేలియాలోనే షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు వెరైటీగా. ఓహో, 2 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో? ఒకే ఇంట్లో కాదు, ఒకే దగ్గర, ఒకే ఊర్లో. పోనీలే. సో దూరంగా ఉన్నా గానీ మన వాళ్ళు నన్ను రమ్మంటారు. కానీ ఇది నా లైఫ్ ఇక్కడ ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను. మళ్ళీ ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వమంటారా? అయ్యో, మీరు యాక్ట్రెస్ కదా, అంతా వాళ్ళకి సంబంధం లేదు. ఇంగ్లీష్ సినిమాలు తీసేయండి. ఎవరు? ఇంగ్లీష్ సినిమాలు. ఇంకా మీరు పెడతారా డబ్బులు? ఎలాగ ఎక్కువ వస్తున్నాయి కదా, ఎవరి డిస్ట్రిబ్యూషన్ చేయండి సరదాగా. అవ్వదండి, నేను ఇమ్మడలేను. ఇక్కడ అలవాటు పడ్డాలో ఇక్కడే. నేను ఇమ్మడలేను. యాక్టింగ్ అని కాదు కానీ నేను ఐ కాంట్ అండి. అబ్బో, మా హస్బెండ్ కి అట్లా ఎన్ని ఓవర్సీస్ ఆఫర్స్ వస్తే అమ్మో ఇది పని లేకపోతే నన్ను పిచ్చోడి చేస్తారని చెప్పి ఎళ్ళకుండా ఊరుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భయం మనం అంటే. సూపర్. ఎనీహౌ, అంటే సూపర్ జర్నీ అండి. సాటిస్ఫాక్షన్ ఉంది కదా లైఫ్కి, అది చాలు. ఒక మనిషికి కావాల్సిందే అది. ఇది చాలు, దీంతో నాకు సంతోషంగా ఉంది అనుకుంటే సరిపోతుంది. నేను సంతోషంగా ఉన్నాను, బాగుంది లైఫ్, కానీ అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు, వాడిలాగా నేను ఎందుకు ఉండలేదు అనుకుంటేనే కంపారిజన్ వస్తేనే ఇది ఉంటుంది. కానీ అదర్వైజ్ సూపర్. నేను సునైనా గారిని మైండ్ లో అనుకుంది ఒకటి, ఆమె వాళ్ళు కూర్చొని చెప్పింది. ఏమనుకున్నారు? చాలా ఉంది. సరే, ఆఫ్ ద కెమెరా మాట్లాడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.